హలో హాయ్ అండి. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే అనమాట. సో ఈరోజు అయితే డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్. సో నేనైతే డాడీ రాకముందే ఇంటికి వెళ్ళాలి. సో మరి డాడీ వచ్చేస్తే నా తప్పేమీ లేదు. ఆయన ఎలానో లేటే వస్తాడు. ఆయన ఒక 4-5 o'clock వస్తున్నా అంటే 6-6:30 అయితే కంపల్సరీగా అవుతుంది డాడీ రావడానికి. సో ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ అయితే నొక్కండి. నేను పెట్టే వీడియో మీకు అయితే తొందరగానే రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ కూడా కొట్టండి. మీరు కొట్టలేక నా వీడియో ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో అందరూ బాబాయ్లు, పెద్దనాన్నలు, మామయ్యలు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అనమాట. సో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. అదేంటో లాస్ట్కి చెప్తాను అనమాట మీకు. సో ఇప్పుడైతే మా పిల్లలు బయటకు వెళ్ళారు. వారు రాగానే రెడీ చేసుకొని తీసుకెళ్తాను అనమాట నేను. సో ఇంకా బయట నుంచే కేక్ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవడమే. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఫస్ట్ బేకరీకి వెళ్ళేసి అక్కడ కేక్ తీసుకొని వచ్చేస్తాం. ఓకేనా, బాయ్. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి. 6 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ ఇంట్లో పని చేసేసుకొని నేనైతే స్టార్ట్ అయ్యాను. అత్తయ్యకి చెప్తే సరే అన్నది. ఇంకా అక్కడ నుంచి అయితే ఎఫ్బీ కేక్స్కి వెళ్ళాము. దానికన్నా ముందైతే ఇంకొక చిన్న పని ఉండే అనమాట, చెల్లి సర్ప్రైజ్ అనమాట. సో దాన్ని తీసేసుకొని నేనైతే ఎఫ్బీ కేక్స్లో కేక్స్ తీసుకున్నాను. బ్లాక్ ఫారెస్ట్ అడిగితే ఒక 1/2 hour అన్నారు. బయటనేమో ఉరుములు, మేఘాలు అన్నీ ఇట్లా వర్షం పడేటట్టు ఉండే మూడైతే ఇంకా టైం కుదరదనేసి తీసుకున్నాము. ఇంకా అట్ట ముక్క కూడా కొంచెం పని ఉంది, ఇస్తారా అంటే సరే అని ఒక 1/2 అయితే ఇచ్చిండు ఆయనే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. పాపను ఎందుకు కూర్చోపెట్టలేదు, కేక్ ఉంది కదా అదే పడేస్తే కష్టం అనేసి వెనకనే కూర్చోపెట్టుకున్నా. ఇంక ఇంటికి వెళ్ళంగానే మా హస్బెండ్తో ఒకటే పెన్ పెట్టేసుకున్నాడు. డాడీ రాలేడు, చెప్పాను కదా డాడీ లేట్ వస్తాడనేసి లేట్ అయితే వచ్చాడు. ఇంకా నేను రాకముందే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటే మొత్తం ప్యాక్ అయిపోయి నేను ఈ గిఫ్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడైతే వచ్చాడనమాట. థ్యాంక్ గాడ్ ఫస్టే గిఫ్ట్ చూడలేదనమాట. ఇంకా మేము మాకు తెలియదు అనమాట డాడీకి, అసలు మమ్మీకి చెప్పకు అనేసి. సో మామూలుగానే తెచ్చాడన్నమాట. వాళ్ళ 4 members సరిపోయేంత చికెన్ తెస్తే మమ్మీ లేదు ఇట్లా వస్తున్నారంటే మళ్ళీ పోయి ఇంకా పిల్లల కోసం ఐస్ క్రీమ్, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా చికెన్ తీసుకొని వచ్చిండు. నేనైతే కవర్ ర్యాప్ చేస్తున్నాను. సో ఏమనలేడు ఆయన, అసలు అడగలేడు కూడా. ఎగ్జాక్ట్గా కవర్ ర్యాపింగ్ అయిపోయాక బాబాయ్ కాల్ చేస్తా, బాబాయ్ ఎంతసేపు పడుతుంది, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే ఒక 15 minutes అన్నాడు. ఎగ్జాక్ట్ 15 minutesకి వచ్చాడనమాట. ఫేస్ మీద గ్లో చూడండి. నిజంగా నచ్చిన వాళ్ళ కోసం నచ్చిన పని చేస్తే ఎంత హ్యాపీనెస్సో. నేను చెప్పిన కొటేషన్కి కామెంట్స్ చేయండి, కరెక్టా రాంగ్ అనేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫేస్ మీద గ్లో చూడండి. సో నిజంగా ఒక్కసారి నచ్చిన వాళ్ళు ఒక్క స్మైల్ ఇస్తే మనం చేసే పనికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో కేక్ కటింగ్ అయితే మంచిగానే అయ్యిందనమాట, చాలా మంచిగా జరిగింది. నాకైతే చాలా నచ్చింది. లైన్గా ఒక్కొక్కరం పెట్టేశాము. ఫస్ట్ బాబాయ్ కేక్ కట్ చేసి పిల్లలకు పెట్టాడనమాట. వాళ్ళేమో తినలేదనమాట. ఎగ్జాక్ట్గా మొత్తం అయిపోయే వరకు అయితే పిల్లలు ఎంబడిని పడ్డాడు బాబాయ్ పిల్లలకు పెట్టడానికి కేకు. ఇంకా పిన్ని అయితే కొద్దిసేపు ఆడుకుందనమాట బాబాయ్ తోటి. తీస్తూ పెట్టి ఎట్లా కేక్ అయితే పెట్టేసింది ఎట్లాస్ట్గా. ఇంకా డాడీ కూడా పెట్టేసింది. ఇంకా చింటూ, తమ్ముడు అందరూ అనమాట. చింటూ అంటేనే తమ్ముడు. సో ఇంకా అందరం ఒక్కొక్క పెట్టేసి ఇంకా మేమైతే కేక్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎట్లుంటుందేమో అనుకున్నాం. వర్తే అనమాట, 400 rupees. సో ఇంకా మమ్మీ అందరం పెట్టేసి ఇంకా నేనైతే లంచ్ అక్కడనే చేసుకున్నాను. పిల్లలు ఎంతసేపుని కేక్ని చూసారు కానీ వాళ్ళైతే తినలేదనమాట. ఇంకా మా హస్బెండ్కి పెట్టాము, నేను పెట్టాను హస్బెండ్కి. మా చిన్న చెల్లె పెట్టిందనమాట. బాగా హ్యాపీ ఫాదర్స్ డే అనేసి. ఆయనకైతే ఎక్కడ లేని ఆనందం వచ్చేసిందనమాట మరదలు పెట్టేసరికి. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదనమాట. అన్న కదా డిన్నర్ అక్కడనే చేసాం. బగారా రైస్, చికెన్ చేసిందనమాట మమ్మీ. ఇంకా నేనైతే మామూలుగా వీడియో తీస్తున్నాను. లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను ఫస్ట్లో చెప్పాను కదా ఒక కొటేషన్, దానికి కూడా కామెంట్స్ చేయండి మర్చిపోకుండా వీడియో చూసిన వాళ్ళైతే. ఇంకా నేను ఇల్లంతా తీస్తుంటే ఇల్లంతా ఎందుకు తీస్తున్నావు అని అడిగాను. సో మా ఇల్లు కూడా చూస్తారు కదా అందరం, నేను అనమాట. మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. ఎలా ఉంది సెలబ్రేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాబాయ్ ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా గిఫ్ట్ది అయితే నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను. బాబాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.